హాయ్ గాయ్స్, ఈరోజు మనం వెజ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఆలు స్లైసెస్ని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసి ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అది ఎలానో చూసేద్దామా. అలానే కొన్ని మిల్ మేకర్లను కూడా తీసుకొని వాటర్లో తడిపి పెట్టాలి. ఇప్పుడు చిన్న రోల్లో కరివేపాకు, 2-3 లవంగాలు, సరిపడా షాజీరా, జీరా, యాలకులు వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తిరిగి వేరే బాండీలో ఆయిల్ వేసి కాజు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో బే లీఫ్ అంటే అదేండి మన బిర్యానీ ఆకు, ఇంకా కరివేపాకు, సన్నగా పొడవుగా తరిగిన పచ్చిమిర్చి, ముందుగా దంచి పెట్టుకున్న మసాలాలను వేసి కాస్త వేయించాలి. ఇప్పుడు ఇందులోనే సరిపడా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కాస్త వేగాక సరిపడా నీళ్లు వేసి మరిగించాలి. ఇలా మరుగుతున్న నీటిలో బాస్మతి రైస్ కానీ లేదా మనం వాడే డైలీ రైస్ కానీ వేసి వేగనివ్వాలి. అలాగే టమాటాలు కూడా వేసుకోవాలి. చివరిగా అన్నం కాస్త అయిపోతుంది అనే లోపల పైనుండి ముందుగా ఫ్రై చేసిన ఆనియన్స్, ఆలు స్లైసెస్ని, కాజు పప్పుని వేసి గార్నిష్ లాగా చేసుకొని మూత పెట్టేసి దమ్ చేయాలి. సరిపడా కొత్తిమీర కూడా వేసుకోవాలి. దమ్ అయిన ఈ రైస్ని ఒక 5 to 10 minutes పక్కన పెట్టేసి వేడి వేడి రైస్ని పెరుగుతో తింటే ఆ రుచే వేరు. హోప్ యూ గైస్ లైక్ దిస్ రెసిపీ. ఇది మా హోమ్ స్టైల్ వెజ్ పులావ్ రెసిపీ. మరిన్ని రెసిపీస్ కావాలంటే కొత్త రెసిపీస్ ఈజీగా హోమ్ మేడ్ చేసుకునే రెసిపీస్ని నేను పోస్ట్ చేస్తాను. మీకు కావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఎన్ని ఎక్కువ లైక్స్ చేస్తే అంత ఎక్కువ సబ్స్క్రైబర్స్, అట్లీస్ట్ వ్యూయర్స్ అన్నా ఉంటారు కదా. అలా అనేసి ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ మందికి ఈ వీడియోస్ యూస్ అవుతాయనేది నా ఉద్దేశం. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. అండ్ ఈ పులావ్ని ఒక్కసారైనా మీరు ట్రై చేసి చూడండి. వీక్లీ వన్స్ ఇలాంటి రెసిపీ ట్రై చేస్తే చాలా హెల్తీగా హోమ్ మేడ్ రెసిపీ కదండి, చాలా బాగుంటుంది. మనం ఇక్కడ ఫుడ్ అవుట్ సైడ్ నుండి ఆర్డర్ చేయాల్సిన అవసరం ఉండదు. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.